పెరుగుతున్న పెట్రోల్ డీజిల్ వంట గ్యాస్ ధరలకు వ్యతిరేకంగా రాష్ట్ర రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ వద్ద నేడు నిరసన కార్యక్రమం నిర్వహించారు. సంఘం నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని ఇంధన ధరల పెంపును నిరసిస్తూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా రైతు కూలీ సంఘం నాయకుడు భాస్కర్ రావు మాట్లాడుతూ ఇంధన ధరల పెంపుతో సామాన్య ప్రజలపై తీవ్ర భారం పడుతోందన్నారు. పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరల పెరుగుదల ప్రభావంతో నిత్యావసర వస్తువుల ధరలు కూడా విపరీతంగా పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. అంతర్జాతీయ పరిస్థితుల కారణంగా చూపుతూ ప్రజలపై అదనపు భారాలు మోపడం సరికాదని విమర్శించారు. ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వాలు ముందస్తు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఇంధన ధరలను నియంత్రించి సామాన్యులకు ఉపశమనం కల్పించాలని డిమాండ్ చేశారు. ధరల పెంపు విధానాలకు వ్యతిరేకంగా ప్రజలంతా ఐక్యంగా పోరాడాలని భాస్కర్ రావు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో రైతు కూలీ సంఘం నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఎక్కడో జరుగుతున్న ఇరాను అలాగే ఇజ్రాయెల్ అమెరికా యుద్ధం బూచిని చూపించి ఏ యుద్ధంతో సంబంధం లేనటువంటి మన దేశంలో విపరీతంగా ఎలక్షన్లు అయిపోయిన మరుక్షణమే విపరీతంగా పెట్రోల్ డీజిల్ ధరలు పెంచుకుంటూ అలాగే వాటి ప్రభావంతో నిత్యావసర వస్తువుల ధరలు కూడా విపరీతంగా పెంచుస్తున్న పరిస్థితి ఉంది. ఇంకో పక్క మన దేశంలో పేదరికంతో ఇంకా తలసరి ఆదాయాలే అంతంత మాత్రంగా ఉంటే ఇంకా ఈ రేట్లు అనేది విపరీతంగా పెంచడం వల్ల అలాగే రేపు పొద్దున్న ఆర్థిక ఎమర్జెన్సీ అని రకరకాల పేరుతోటి బెదిరింపులు మన భారత ప్రభుత్వం అలాగే ఎన్డీఏ గవర్నమెంట్ కూటమి ప్రభుత్వం బెదిరింపులకి ఇంకా పాల్పడుతుంది. ఇది చాలా దుర్మార్గం. ఎందుకంటే ఈ ఆయిల్ని ఈ పరిస్థితి వచ్చినప్పుడు ఈ ఆయిల్ నిక్షేపాలని స్టాక్ చేసుకోవాల్సిన బాధ్యత మన పాలకులకు ఉంటుంది. అవేవి చేయకుండా బడా కంపెనీలకి మొత్తం ఈ రేట్లు పెంచి వాళ్ళకి ఒప్పజెప్పడానికి మన భారత ప్రజల తాలూకా సంపదని ఈ రకంగా ఈ భారత పాలకులు చేస్తున్న ఒక అదుపు లేనటువంటి పెంచుతున్న ఈ ధరలకు వ్యతిరేకంగా ప్రజలందరూ కూడా నిరసిస్తున్నారు, పోరాడాలి. ఆ పోరాటాల పక్క మీరందరూ నిలబడాలని చెప్పి మేమంతా మా రైతు కూలీ సంఘం తరపున ఈ నిరసన కార్యక్రమం అనేది చేపట్టాము. రాబోయే